శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు న్యూఢిల్లీ నుంచి అద్భుతమైనటువంటి గజవాహనారూఢుడైనటువంటి పరమాత్మ మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సాధారణంగా తిరుమలేశుడు 6వ రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు కనువిందు చేస్తారు. ఈ వాహనం విషయంగా భవిష్యోత్తర పురాణం ఆద్యం యానం పష్టదినే హనుమాన భవద్ధరే మహిషీ సంయుతాస్యాస్య వసంతోత్సవరాగిణః తృతీయం రజనౌ యానం ఆసీదైరావతో గజః అని చెప్పి ఉన్నది. కనుక 6వ రోజు ఉదయం హనుమద్వాహనం, సాయంకాలం వసంతోత్సవం, రాత్రికి గజవాహనం అన్నమాట. ఇలా ఆ రోజు 3 ఉత్సవ సేవలు ఉంటాయన్నమాట. శ్రీరామోత్సాహాలలో గజవాహనం అన్ని క్షేత్రాల్లో కూడా సాధారణంగా ఉంటుంది. వైష్ణవ క్షేత్రాల్లో తప్పనిసరి. ఆ రకంగా ఒక గొప్ప వ్యక్తిని సన్మానించాలంటే గజారోహణం చేయించి ఊరేగించే సంప్రదాయం ఈనాటికి ఉంది. శ్రీవారి ఆలయం ఎదుట ప్రతి ఉత్సవంలోనూ మంగళ ద్రవ్యాలు, దివ్య తీర్థ జలాలు తెచ్చేటప్పుడు అన్ని కైంకర్యాలలో గజరాజులు ముందుంటారు. ప్రసిద్ధమైనటువంటి అన్ని ఆలయాలలో కూడా గజరాజములను దర్శనం చేస్తూ ఉంటాం. కారణం మంగళకరత్వం. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి పరమాత్మ మంగళకరమైనటువంటి వాహనాలనే, మంగళకరమైనటువంటి వస్తుద్రవ్యాలనే నిర్వహించుకోవడం, వాటిని దరిచేర్చుకోవడం అనేటటువంటిది ఆత్మసాక్షాత్కారానికి దగ్గరగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనం కూడా మంగళ స్వరూపంగా మారడానికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము, మంగళ స్వరూపంగా మారడానికి మనకు ఎలాంటి జ్ఞానం సహకరిస్తూ ఉన్నది. కాబట్టి అలాంటిదే పరమాత్మ లాంటి వాన్నే పరమాత్మ స్వీకరిస్తాడని కదా దాని అర్థము. కాబట్టి పరమాత్మ ఏ విధంగా ఉంటాడో పరమాత్మ లాగానే ఇంకొక వస్తువు ఎదురుగా ఉందనుకోండి, అప్పుడు పరమాత్మ స్వీకరించడానికి వీలుగా ఉంటుంది అని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. కాబట్టి మనం కూడా మంగళ స్వరూపంగా పవిత్రమైనటువంటి ఆత్మతో, పవిత్రమైనటువంటి లక్ష్యాలతో, పవిత్రమైనటువంటి సాధనలతో, పవిత్రమైనటువంటి అడుగులు వేసుకుంటూ, పవిత్రమైనటువంటి వ్యక్తులనే మనం సాంగత్యంలో మార్చుకుంటూ మనం పరమాత్మను చేరుకునేటటువంటి అవకాశాన్ని మనకు మనమే కలిగించుకోవాలి. అందుకనే గీతాచార్యుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది అంటే ఆ గీతలో ఉన్నటువంటి ఆ సరళి అన్ని మనస్సు గురించే కదా. అజ్ఞానం, అవమానం, అహంకారం, అరిషట్ వర్గాలు, మానవమానములు, రాగద్వేషాలు ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే కేవలం మనస్సుకు సంబంధించినటువంటివే కదా. కాబట్టి అలాంటి మనస్సును పరమాత్ముని పాదాల చెంత మనం ఒక పుష్పంలాగా సమర్పించినట్లయితే పరమాత్మ మనందరికీ కూడా దివ్యమైనటువంటి వెలుగుల రేడుగా మనకు జీవితాల్లోనే ప్రకాశిస్తాడు. మనల్ని జ్ఞానస్వరూపులుగా మార్చి తనలో తాను ఐక్యం చేసుకునేటట్లుగా స్వామివారు సహకరిస్తారు మనందరి కోసం కూడా. అందుకని రోజు అలంకారాలతో నేలపై ముందు భాగంలో శ్రీవారికి దారి చూపేవి గజరాజులు కాగా, బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి స్వయంగా శ్రీవారు గజరాజునే వాహనంగా చేసుకొని ఉత్సవానికి వస్తారు. స్వామివారు మంగళం కదా, మంగళాలకు మంగళత్వం కలిగించే దేవుడు కదా, ఏనుగు దర్శనీయమగు మంగళకరమైనటువంటి జీవి కదా. భగవానుడు గీతలో ఐరావతం గజేంద్రానాం, గజేంద్రుల్లో ఐరావతాని నేనే అని అంటూ ఉన్నాడు కదా. ఈనాడు శ్రీవారు సామాన్య గజంపై గాక దిగ్గజమైనటువంటి ఐరావతంపై వస్తూ ఉన్నాడు. ఇరా ఆపస్సంతి యత్ర స ఇరావాన్ సముద్రః తత్ర జాతః ఐరావతః. ఇరములంటే జలములు, ఇవి కలవాడు సముద్రుడు, అందు పుట్టినది కనుక ఐరావతము అని వ్యుత్పత్తి. దీనికి అభ్రమాతంగం అంటే ఆకాశంలో ఉండేది ఐరావతం, అభ్రము వల్లభ అనే పేర్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఇంద్రుని ఏనుగు పేర్లు. అష్టదిగ్గజాలలో తూర్పున ఉండేది ఐరావతం.
8 దిక్కులందును 8 ఏనుగులుండి భూభారాన్ని మోస్తున్నాయని పురాణోక్తి. శ్రీవారి సహస్రనామ స్తుతిలో కూడా గ్రాహగ్నో గజరక్షక, మకరాన్ని సంహరించినవాడు, గజేంద్రుణ్ణి రక్షించినవాడు అని 2 నామాలున్నాయి కదా. అంతేగాక ఉపేంద్ర ఇంద్రరాజశ్చ అని 2 నామాలున్నాయి. ఒక జన్మలో వామనావతారంలో ఇంద్రునికి తమ్ముడిగా పుట్టినందుకు ఉపేంద్రుడయ్యాడు. కానీ ఇంద్రునికి ఉపరి అంటే పైన గొప్ప స్థితిలో ఉండేవాడు కనుక ఉపేంద్రుని హరివంశం ఆ రకమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి మనందరం కూడా పరమాత్మ యొక్క అంశను గుర్తించాలి, పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గ్రహించాలి, పరమాత్మ యొక్క అసలైనటువంటి స్థితిని మనం గుర్తిరగాలి. అప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి స్థితికారకుడైనటువంటి పరమాత్మ మేలుకొలిపి మనల్ని మనకు పట్టిస్తాడు. అంటే మనలో మనం తొంగి చూసుకునేటటువంటి అవకాశాన్ని పరమాత్మ మనకు కల్పిస్తాడు అని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. అన్నమాచార్యుల వారు కూడా ఈ పాదమే కదా ఇభరాజు దలచినది అని, ఇందులో మొదలి కర్త ఎవడు లేడు కాబోలు, ముందు కరివరదుడే ముఖ్యుడు కాబోలు అని శ్రీవారిని గజరాజు వరదుడుగా గజేంద్ర రక్షణ కృత్యాన్ని ఘనంగా కీర్తించాడు. చిత్ర విచిత్రమైన ఈ జగత్తనేటా నాటక రంగానికి మొట్టమొదటి సూత్రధారుడైనటువంటి ప్రముఖుడు వేరొకడెవ్వడు లేడు కాబోలు. దేవతల్ని మనుష్యుల్ని రక్షించడం ఒక ఎత్తు, మాటల్లో తన హృదయావేదనను వ్యక్తం చేయలేని ఒక జంతువును వేరొక క్రూర జంతువు పట్టి పీడించగా సర్వప్రాణి హృదయాంతర్వర్తి అయినటువంటి శ్రీహరి దాని పాహి పాహి అనే ఆర్తనాదాన్ని విని, అంటే హృదయం అనే చెవులతో విని, మామూలు స్థితిలో ఉండి కాదు లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతూ వినోదిస్తున్న ఆనంద స్థితిలో ఎట్లున్న వ్యక్తి అట్లే ఆదరబాదరగా గజప్రాణావనోత్సాహి అయి పరువెత్తి రావడం అనేది ఏ అవతారంలో ఏ కల్పంలోనూ జరగలేదు కదా. దేవతల్ని మహాభక్తుల్ని రాక్షసులు బాధించినప్పుడు కూడా శ్రీహరి ఇంత హఠాత్తుగా బయలుదేరిన సంఘటన జరగలేదు. మరి ఈ గజేంద్రుని ఆర్తనాదం వెనుకనున్నటువంటి పూర్వ స్మృతి భక్తి ఎంత గొప్పదో కదా. కాబట్టి దాన్ని మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం, అనాదిగా వస్తూ ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆంతర్యం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి తేజస్సు, ఇవన్నీ కూడా ఒక్కసారి మన కోసం స్ఫురింపజేస్తాడు పరమాత్మ. కాబట్టి మనం చేయవలసినది ఏది అంటే, ఇదిగో ఎంతటి ఆకారమైనా సరే అందులో ఉన్నటువంటి సూక్ష్మంగా కదిలిస్తూ ఉన్నటువంటి ఆ అంశను, పరమాత్మ అంశను మనం గుర్తెరిగి ప్రవర్తిస్తే సూక్ష్మంలోనే మోక్షం అనేటటువంటి మాటను మనం సార్థకత చేకూర్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఏ రూపంలో ఉన్నాడు పరమాత్మ అంటే ఏ రూపంలో లేడు, అన్ని రూపాల్లో ఉన్నాడు కదా పరమాత్మ. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ఎవడు అన్ని భూతములు యందు నన్ను అన్ని భూతముల యందు ఎవడు చూచుచున్నాడో అట్టివాడే స్థితప్రజ్ఞుడు యోగి అని చెబుతూ ఉన్నాడు. మరి అలాంటి స్థితప్రజ్ఞత అందరిలోనూ కూడడానికి సాధ్యమవుతుందా అంటే మళ్ళీ ప్రాప్తము ప్రారబ్ధము అనే 2 విషయాలే అక్కడ తోడ్పాటవుతూ ఉన్నాయి. ప్రాప్తము ప్రారబ్ధము, ప్రారబ్ధవశాత్తు ఏం జరుగుతున్నది, ప్రాప్తవశాత్తు ఏం జరుగుతున్నది. మనకు మంచి జరిగింది అంటే అది ప్రాప్తం, కొంచెం అటు ఇటుగా ఉంది అంటే అది ప్రారబ్ధం. కాబట్టి ప్రారబ్ధార్థములు ఉజ్జగింపురుసుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నన్ ఎవరు, కార్యసాధకులైనటువంటి వారు, భగవంతునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికోత్సాహంతో ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడేటటువంటి విధి విధానాలలో ఎవడు కార్యోన్ముఖుడై ప్రవర్తిస్తాడో అట్టివాడు పరమోత్సాహవంతుడైనటువంటి వాడై ఆ యొక్క ప్రాప్తాన్ని మాత్రమే దృష్టితో చూస్తూ ప్రారబ్ధాన్ని పక్కకు నెట్టివేస్తూ ఆ ప్రయత్నాలన్నీ కూడా పరమాత్మ వైపుకు అడుగులు వేస్తాడనమాట. కాబట్టి ఈ దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా దేనికవే మనలో ప్రకటితమవుతూ ఎప్పుడు అవే సంచారం చేస్తూ ఉన్నాయనుకోండి హృదయంలో, అప్పుడు బయట నుంచి వచ్చేటటువంటి చీడ పీడ ఆ
విధి విధానాలన్నీ కూడా ఆ భూతాత్మకు, తర్వాత ప్రేతాత్మ లాంటివి గీతలో అంటున్నాడు కదా. మళ్ళీ సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు దేవతలను, తర్వాత తమోగుణం, తర్వాత రాజసగుణం కలిగినటువంటి వాళ్ళు రాక్షసులను, భూత ప్రేత గణాలను ఆరాధించురని. అలాంటి భూత ప్రేత గణాలకు సంబంధించినటువంటి దుష్టక్రియలు ఏవైనా మనలోకి మన ఆలోచన రూపంగా కూడా రానివ్వకుండా చేసేటటువంటిది ఏది అంటే అది ఆధ్యాత్మికోన్నతిగా ప్రకటించబడేటటువంటి ఈ యొక్క విచారణ. అన్నింటికంటే శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక విచారణ. ఎవరికి వాళ్ళు విచారణ చేయాలి. నేను ఎక్కడున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరమాత్మ ఎలాంటి విధి విధానాలతో నా కోసం ఇంత పెద్ద సృష్టి నిర్మాణం చేశాడు, అందులో నా పాత్ర ఇంత, నా యొక్క స్వయం కృతాపరాధన ఏమైనా ఉందా, లేదంటే నాకు నేను ఏమైనా భగవంతుని కోసం ప్రకటించుకోవాలనా, లేదంటే నాకు నేను భగవంతునికి సమర్పించుకోవాల్సింది ఏదైనా ఉందా, లేదంటే భగవంతుడు నా కోసం దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నాడా, నా నుంచి ఏదైనా స్వామివారి సంకల్ప మాత్రం చేత నా నుంచి ఏదైనా చెప్పదలుచుకుంటున్నాడా లోకానికి, నా నుంచి ఈ భక్తిని చేయడానికి ఏదైనా సహకరించడానికి నాకు సహకరిస్తున్నాడా, అదొక్కసారి నాలో నేను తొంగి చూసుకుంటాను. అదొక్కసారి నాకు నేను గుర్తు చేసుకుంటాను. దానికోసమే నన్ను నేను ఒక్కసారిగా త్రవ్వి నాలో అంతర్భాగంగా ఉన్నటువంటి పరమాత్మను ఒక్కసారి త్రవ్వకాలలో బయటపడినటువంటి ఏ మేలిమి బంగారమో, ఎంతో మట్టిని తవ్వితే కదా ఆ కాస్త బంగారం బయటకు వస్తుంది. అలా నా ఈ భూభాగమంతటి ఈ అజ్ఞానాన్ని త్రవ్వి ఏ కాసింతో జ్ఞానం అనేటటువంటి స్వర్ణం బంగారం బయటికి వస్తుందో స్వామి, అలాంటిది నీ యొక్క అనుగ్రహము. కాబట్టి పరమాత్మ, నీవు ఈరోజు గజవాహనారూఢుడైనటువంటి పరమాత్మ, నీవు నన్నే వాహనంగా ఎంచి ఎప్పుడు నన్ను అధిష్ఠిస్తావు అని ప్రతి ఒక్క జీవుడు కూడా ఆర్తనాదంతో ప్రకటింపజేసుకోవాల్సి ఉంటుంది ప్రతి క్షణము కూడా. అది దివ్యమైనటువంటి సాధనలో భాగము. కాబట్టి పుణ్యాత్ములారా, భక్తజన వాహికను ఒక్కసారిగా మనం స్పందనపూర్వకంగా తెలియజేసుకుందాం. మనల్ని మనమే పరిచయం చేసుకోవడానికి బ్రహ్మోత్సవాలలో స్వామివారు కదులుతూ వస్తున్నటువంటి విధి విధానాన్ని ఒక్కసారి మనం గ్రహిస్తే మనకు పరకాయ ప్రవేశం చేశామా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ గజవాహనంలోకి. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. స్థలచరానికి జలచరానికి జరిగిన 1000 ఏండ్ల పోరాటంలో చివరకు పూర్వజన్మ దివ్య జ్ఞాన సంపత్తి పరిపక్వం అయ్యే సమయానికి నీవే తప్ప నితపరంబెరుగన్ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక అని పరమాత్ముని ప్రార్థించిన విశ్వమయత లేనందున ఇంద్రాది దేవతలు ఎవ్వరూ కూడా గజేంద్ర రక్షణకై పూనుకోలేదు. విశ్వమయుడు కనుక ఏనుగు తన పేరు పెట్టి పిలవకపోయినా తన విశ్వరక్షణ ధర్మాన్ని సార్థకం చేయడం కోసం స్వామి దీక్ష వహించాడు. అందుకే పరమాత్మ యొక్క దివ్య లక్షణాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క హృదయ స్పందనను ఆవిష్కరించేటట్లుగా ఉంటాయన్నమాట. అందుకనే పిలిస్తే పలికేటటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. మరి శ్రీ మహావిష్ణువు నారాయణ, హరి, కేశవ, మాధవ అనేటటువంటి పేర్లతో నామాలతో పిలవకపోయినా ఓ విశ్వరక్షక, విశ్వపాలక అని పలికినంత మాత్రం చేతనే, పిలిచినంత మాత్రం చేతనే ఆ లక్షణాలకు గుణాత్మకంగా గుణవాచకంగా స్వామి స్పందన చేస్తూ ఉంటారన్నమాట. ఆ స్పందనకు మరొక పేరు పెడితే దాని పేరే దయా, కరుణ. కాబట్టి పరమాత్మ యొక్క అంశీభూతంగా ఉన్నటువంటి ఈ చైతన్య స్థితికారకుడైనటువంటి వాడు కావున ఈ రక్షణ గావించిన కృతజ్ఞతా గుణానికి సంకేతంగానే శ్రీనివాసుడు గుర్రమెక్కి వేటకు వెళ్ళినప్పుడు ఒక గజరాజు స్వామికి కనిపించడం, పిదప అది పరిగెత్తి పద్మావతీదేవి ఆమె చెలికత్తెలు ఉన్న ప్రదేశానికి వచ్చి మోకరిల్లడం, తద్వారా పద్మావతిని శ్రీనివాసుడు చూడడం, చివరకు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరగడం, ఇదంతా ఒక గజరాజు వల్లనే జరిగింది కదా. అందుకే స్వామి గజరాజు నందలి వాత్సల్యంతో గజవాహనంపై దర్శనమివ్వడం హేతుబద్ధంగా ఉన్నది. తమ జాతిని రక్షించినందుకు ఐరావతం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనమై ఈ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నది. పైగా గజేంద్రుని వృత్తాంతం అంతా కూడా సంసార లంపటులైనటువంటి జీవుల వృత్తాంతమే. అహంకార మమకారాలు మానవుణ్ణి ఎలా పతనం చేసి కష్టాలకు గురి చేస్తాయో గజేంద్రుని ద్వారా తెలుసుకోవాలి. అయినా చివరికైనా సరే భగవత్ స్మృతి కలిగి ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తే తప్పక రక్షణ లభిస్తుందనే శరణాగత సిద్ధాంతాన్ని గజేంద్ర మోక్షణ కథ, ఆ గజవాహన దివ్య దృశ్యం నిరూపిస్తూ ఉన్నాయి. జగ అనే శబ్దం త్రిప్పి చదివితే గజ అవుతుంది. జగాలో జాయతే, గచ్చతి, పుట్టేది గిట్టేది అయినటువంటి ప్రకృతి జగ అవుతుంది. అదే జంతు రూపమైతే గచ్చతి జాయతే, లయించేది మరలా పుట్టేది అయిన జగత్తు అవుతుంది. కనుక గజవాహనం అంటే విశ్వేశ్వరుడైనటువంటి శ్రీహరి విశ్వరూప ప్రతీక అయిన వస్తువుపై ఊరేగడం అని అర్థం. విశ్వం విష్ణు అనే విష్ణు సహస్రనామావళిలోని మొదటి విశ్వం గజం, తరువాతి విష్ణు అనేది పైనున్నటువంటి శ్రీహరి. చక్కనైనటువంటి నాదస్వరం, డోలు నాదాలతో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి హృదయ స్పందనకు ప్రతిస్పందనగా ఆ వాయిద్యాలు పలుకుతూ ఉన్నాయి అంటే ఆ వాయిద్యం చక్కగా పరమాత్మకు నేరుగా అందేటటువంటి ఒక శబ్దీభూతమైనటువంటి నాదోపాసనకు చిహ్నము. కావున లక్ష్మీదేవి రూపాలలో లక్ష్మీ కమలవాసిని అయి కూర్చొని ఉండగా ఇరువైపుల 2 ఏనుగులు తమ తొండాలతో సువర్ణ కలశాలతో దివ్యమైనటువంటి గంగాజలం పోస్తూ అమ్మవారిని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీ రూపం సుప్రసిద్ధం. శంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్టస్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ మశేషలోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీం అని ఈ దృశ్యాన్ని స్తుతించారు. కనుక ఏనుగు శరీరం పెద్దది, కండ్లు మాత్రం చాలా చిన్నవి. కానీ ఎంత చిన్న వస్తువైనా సరే వాటి కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఒక గొప్ప దృష్టి విన్యాసం. అంటే పరమాణువులో కూడా బృహత్ పదార్థమైనటువంటి పరబ్రహ్మాన్ని గొప్పగా దర్శించే ఉన్నత స్థితికి చేరుకోమంటోంది ఆ యొక్క గజరాజు. కనుక గజవాహనం ద్వారా ఈ గొప్ప
దివ్య సందేశాన్ని మనం గ్రహించాలి. లక్ష్మీదేవిని గూర్చి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అంటూ ఏనుగుల యొక్క ఘీంకార ధ్వని విని అమ్మవారు నిద్రలేస్తుందని శ్రీ సూక్తం చెబుతూ ఉన్నది. ఆ ఘీంకార ధ్వనిలో ఓంకారనాదం వినిపిస్తూ ఉంది. అంతేకాదు ఏనుగు తొండమెత్తి ఘీంకరించేటప్పుడు ఆ దృశ్యం సంస్కృత లిపిలోని ఓంను తలపిస్తుంది. ఓం నమో వెంకటేశ. ఆదిదేవ పరమాత్మా ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా. భవభంజన ఆనర ఓ పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా. గదాధర శ్రీ వెంకటగిరి నిలయ ఓ గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద వేదాంత వేద్య నమో నమో ఆదిదేవ పరమాత్మా వేద